హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. 'బిగ్ బాస్' బజ్ స్టార్ట్ అయిపోయింది. 9థ్ సీజన్‌ని చాలా డిఫరెంట్‌గానే మొదలుపెట్టినట్టున్నారు. అప్డేట్‌ల మీద అప్డేట్ ఇస్తున్నారు. మొన్నేమో చిన్న ప్రోమో టీజర్ కట్ చేశారు. నిన్నేమో కామన్ మ్యాన్ అంటూ హడావిడి చేస్తున్నారు. మొత్తానికి ముగ్గురు కామన్ మ్యాన్‌లకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. ఈసారి 'బిగ్ బాస్' సీజన్‌లో మీరు కూడా అంటే ఎవరైతే 'బిగ్ బాస్' మీని ఎక్కువ అభిమానిస్తున్నారో, 'బిగ్ బాస్‌ని చూస్తానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో, లేదా 'బిగ్ బాస్‌లో అడుగు పెట్టాలనుకుంటున్నారో, ఇది మనలాంటి వాళ్ళకి కాదేమో, మనల్ని పిలవరేమో, అసలు ఇలాంటి అవకాశం రాదేమో, వస్తే బాగుండు అని చాలామంది ఎంథ్యూజియాజంగా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక అవకాశం అయితే క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఏంటి ఈ కథ? ఏం నడుస్తుంది? 9 వర్సెస్ 9 అంటున్నారు. ముగ్గురు కాదు 9 మంది కామన్ మెన్లు ఉంటారు. అలానే 9 మంది సెలబ్రిటీ ఉంటారు. మీరా వాళ్ళ అన్నట్టుగా పొటాపొటిగా డిజైన్ చేస్తున్నారు అని. ఇంతకీ ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? బిగ్ బాస్ నిజంగానే కామన్ మ్యాన్ లోపలికి తీసుకుంటాడంటారా? కామన్ మ్యాన్ పేరు చెప్పి సెలబ్రిటీస్‌నే కామన్ మ్యాన్ లాగా లోపలికి పంపిస్తారా? ఏం జరుగుతుంది? ఒకవేళ మీరు గనక నిజమే అయితే, లేదు కామన్ మ్యాన్‌కి అవకాశం ఇవ్వడానికి గట్టిగానే బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తుంది అనుకుంటే, మరి మీలో ఏ క్వాలిటీ ఉంది? ఇంతకీ మీరు ఎళ్ళాలనుకుంటే ఏం చేయాలి? ఆ బిగ్ బాస్ పెట్టే అగ్ని పరీక్ష ఏమిటి? ఇంతకీ నేను చెప్పే క్వాలిటీ గనక మీలో ఉంటే ఎంట్రీ మాత్రం కంపల్సరీ అండి. బిగ్ బాస్‌లో అడుగు మాత్రం పెడతారు. ఇంతకీ ఏంటి ఆ క్వాలిటీ? వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. అలానే ముందుగా ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియోకి రీచ్ అవుతుంది. ఓకే. ఇంతకీ ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? అంటే అంతా ఫేక్ అని చెప్పను. ఇదేదో కావాలని మసిబూసి మారేడు చేసి కొద్దిగా బజ్ క్రియేట్ చేసుకోని కాదు. కానీ కంపల్సరీగా ఇంటెన్షన్ మాత్రం పబ్లిసిటీ స్టంటే. ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి, అందరూ బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నట్లు చేయడానికి, అలానే ఈ సీజన్ 9ని సక్సెస్ చేయడానికి, కన్ఫర్మ్‌గా టీఆర్పీ రేటింగ్స్‌ని పెంచడానికి, స్టార్ట్ అయ్యే లోపలే బిగ్ బాస్ అన్నది అందరి ఇళ్లల్లో ఒక టాపిక్ అవ్వడానికి ఈ స్టెప్ అయితే తీసుకొని ఉంటారు. అది గట్టిగానే సౌండ్ వినపడుతుంది. వాళ్ళు అనుకున్న యొక్క దానికి రీచ్ కూడా అవుతారు. మరి అంటే పబ్లిసిటీ స్టంట్ అంటే చివరికి తూచంటారా అంత షో చేసి? అలా అయితే అనను. ఇందుకు కామన్ మ్యాన్ అంటే ఏంటి అసలు? జనరల్‌గా కామన్ మ్యాన్ ఆ కామన్ అనే పేరులోనే మనం మోసపోతున్నామండి. కామన్ మ్యాన్ అంటే సర్వసాధారణమైన ప్రజలు అనుకుంటారు. లేదండి. ఎక్కువ మందికి తెలియని వాళ్ళు అంతే. ఆ ఎక్కువ మందికి తెలియని వాళ్ళు హ్మ్. చాలా రకాల ప్రొఫెషన్‌లున్నాయి. అందులో ఎన్నో రకాల క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడో చోట గుర్తింపు ఉండుండొచ్చు. ఒక టాలెంట్ ఉండుండొచ్చు. మనకి తెలీదు. వాళ్ళు మోడలింగ్‌లో అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకొకటి డిఫరెంట్ సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు. అంతే తప్పలదే కొద్దిగా బాగా హైఫై సొసైటీలో ఉండుండొచ్చు. ఇలాగా ఎంతో కొంత ఒక సెపరేట్ క్వాలిటీ అయితే ఉంటది. కానీ మనకు ఎక్కువ మంది తెలీరు. ఎక్కువ మందికి తెలియని వ్యక్తిని మాత్రమే కామన్ మ్యాన్. అంతే తప్ప కామన్ మ్యాన్ అంటే సర్వసాధారణమైన ప్రజలైతే మాత్రం కాదు. నో డౌట్ అందులో. కన్ఫర్మ్‌గా ఆ వ్యక్తికి చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసినా కూడా దానిలో ప్రతిసారి ఒక కండిషన్ ఉంటుంది మీరు చదివితే. అన్నిటికి చివరి యొక్క నిర్ణయం మాత్రం బీబీ టీమే. అంటే మీరు సెలెక్ట్ అవుతారా? లేదా? అన్నది చివరిదా నిర్ణయం మాత్రం బిగ్ బాస్‌దే. అవన్నీ చూసి మనం సైన్ పెడతాం కదా! ఏదైనా తేడా వచ్చి మనం రిఫ్లెక్టర్ చూపిస్తారన్నమాట. మీరే సైన్ పెట్టారు. తుది నిర్ణయం మాత్రం బిగ్ బాస్‌దే అన్నట్టుగా అన్నమాట. అంటే అసలు తీసుకోరా? తీసుకుంటారు. నో డౌట్. కానీ కన్ఫర్మ్‌గా కొంత ఫిల్టర్ ఉంటుంది. అందులో ఎంతో కొంత కన్ఫర్మ్‌గా ఒక సెలబ్రిటీ స్థాయి ఉన్నవాళ్ళే, లేకపోతే ఎక్కువ మంది ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయ్యి ఉండొచ్చు. ఏదో ఒక రంగంలో ఎంతో కొంత తెలిసిన వాళ్ళై ఉండొచ్చు. అలానే వాళ్ళకి ఒక బీబీ హౌస్‌లో అడుగుపెట్టే క్వాలిటీస్ గూడా ఉండుండొచ్చు. అసలు కొంతమందిని తీసుకొని ఆల్రెడీగా కామన్ మ్యాన్ పేరుతో పంపించే ప్రయత్నాలు చేయొచ్చు. లేదు కొంత నిజంగా ఆడిషన్ చేసి ఒక ఫిల్టర్ చేసి, అందులో ఉన్న క్యాపబుల్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది ముగ్గురికిస్తారా? నలుగురికిస్తారా? ఎక్కువ మందికిస్తారా? పక్కన పెడితే, ఒక అవకాశం చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం ఎలా ఇస్తారు? అప్పుడు మరి వాళ్ళందరికీ బిగ్ బాస్ పెట్టే అగ్ని పరీక్ష ఏంటి? ఈ అగ్ని పరీక్ష అనే పదమే చాలా రకాలుగా ప్రసంగం వైరల్ అవుతుంది. బీబీ టీమ్‌కి కొంతమందిని ఆడిషన్ చేసుకొని అందులో నచ్చిన వాళ్ళంటే మనం ఇప్పుడు 3 మినిట్స్ వీడియో పంపించాలి. ఆ నచ్చిన వాళ్ళకి మన జియో స్టార్‌లోనే ఒక ప్రోగ్రామ్ 'అగ్ని పరీక్ష' అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఫిజికల్ టాస్క్‌లు, మెంటల్ టాస్క్‌లు అలానే కొంత ఫిలాసఫీకి సంబంధించినవి, పేషెన్స్ సంబంధించినవి, కొంత ఒపీనియన్ ఎంత ఓపెన్‌గా చెప్తున్నారు. బీబీ టీమ్‌లో ఎలాంటి వాళ్ళు కావాలండి? మీకు గనక అంటే ఈ క్వాలిటీస్ గనక ఉంటే కన్ఫర్మ్‌గా సెలెక్ట్ అవుతారు. ఏమేం క్వాలిటీస్ ఉండాలి? మనం ఇన్ని సీజన్‌లు చూసాం. మనకు మించిన ఎక్స్‌పీరియన్స్ ఉందంటారా? ఏదో అంటారు గదా! ఆ డాక్టర్ కన్నా గూడా ఎక్కువ పెద్ద పేషెంట్‌కి ఎక్కువ తెలుస్తాయి అని జెప్పేసి. అలానే మనకి ఒక ఐడియా ఉంటది గదా! చాలామంది ఎన్నో సీజన్‌లు ఫాలో అవుతున్నారు. బిగ్ బాస్‌లో ఎలా ఉంటే సర్వైవల్ అవుతారో మనకు తెలుసు కదా! ఒకటి కంపల్సరీ నోన్ సెలబ్రిటీ అయి ఉండాలి. ఇంకొకటి బిగ్ బాస్‌లో అవకాశాలు
అవకాశాలు రావు. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళంతట వాళ్ళు ఒక ఇష్యూని క్రియేట్ చేసుకోవాలి. కెమెరాలని వాళ్ళ వైపు తిప్పుకోగలగాలి. హడావుడి చేయాలి. వాయిస్ పెంచాలి. అలానే కాన్ఫ్లిక్ట్‌గా మాట్లాడాలి. కాంట్రడిక్షన్ స్టేట్మెంట్‌లు ఇవ్వాలి. అదేవిధంగా అవతల వాడి కన్నా కూడా అంటే ఎవరైతే కొద్దిగా ఇమేజ్ తెచ్చుకుంటున్నారో వాళ్ళని కిందకి దించే ప్రయత్నాలు చేయాలి. ఇలా చాలా రకాలుంటాయి. ఏదో ఒకటి కెమెరా అటెన్షన్ అయితే సీకర్ అయి ఉండాలి. కన్ఫర్మ్‌గా తనకి కొంత అగ్రెసివ్ మెంటాలిటీ ఉండాలి. అంటే తనలో తన యాటిట్యూడ్‌ని కాపాడుకుంటూనే అవకాశాలని క్రియేట్ చేసుకోవాలి. అంటే కొంత మసాలా యాడ్ అవ్వాలి. టీఆర్‌పీకి హెల్ప్ అయ్యి ఉండాలి. సంథింగ్ ఈస్ డిఫరెంట్. అలా అని చెప్పి అలా ఉంటే గెలుస్తారని చెప్పను. కన్ఫర్మ్‌గా కొంతకాలం సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' మనల్ని మనం ఆవిష్కరించుకోవాలంటే మనం ఎక్కువ రోజులు ఉండాలి. మనం ఎక్కువ రోజులు ఉండాలంటే మనం కన్ఫర్మ్‌గా కొంత ఫస్ట్ 2 వారాలు సైలెంట్‌గా ఉంటే కన్ఫర్మ్‌గా టాటా బై ఆడియన్సే చెప్తారు. మరి ఆ 2 వారాల్లోనే మనం కన్ఫర్మ్‌గా చాలా చాలా అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి. స్పేస్‌ని క్రియేట్ చేయాలి. హల్చల్ చేయాలి. హడావుడి చేయాలి. ఆడియన్స్ యొక్క అట్రాక్షన్‌ని పొందాలి. అక్కడ ఉన్న వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. కెమెరాలు మొత్తం మన చుట్టే తిరగాలి. అది గాసిప్ అయి ఉండొచ్చు, లేకపోతే కిచెన్ వార్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్ టాస్క్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఒక రకమైన బాండింగ్ అయి ఉండొచ్చు. ఆ అల్లరి కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సంథింగ్ ఒక హల్చల్, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి కెమెరాలు తిప్పుకోగలగాలి. దానివల్ల మనం కొంత సర్వైవల్ అవుతాం. మనకు టైం దొరుకుతుంది. మనకంటూ కొంత అట్రాక్షన్ ఏంట్రా అని ఆలోచన ఉంటది. ఈ లోపలే మన ఒరిజినాలిటీ, మన రియాలిటీ క్యారెక్టర్‌ని కూడా దానిలో మిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో, ఇవి అందులో ఉన్నాయా? లేవా? అలానే స్వతహాగా ఇన్‌బిల్ట్ ఏమన్నా క్వాలిటీస్ ఉన్నాయా? సిగ్గుండకూడదు, బిడియం ఉండకూడదు. అసలు ఒక రేంజ్‌లో తగ్గేదే లే అని ఒక కసి ఉండాలి. అక్కడ ఉన్నవాడి పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ ఉండాలి. నిరాశ లోనవ్వకూడదు. నిస్పృహలోకి వెళ్ళకూడదు. కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. పడ్డ ప్రతిసారి లెగి లెగి లేచి వెళ్ళాల్సిందే. ప్రోమో కట్‌కి ఎడిటర్‌కి మాత్రం కంటెంట్ ఇవ్వాల్సిందే. లైట్లు ఆగినా కూడా కంటెంట్ క్రియేట్ చేయాల్సిన సత్తా ఉండాలి. ఇన్నోవేటివ్‌గా ఉండాలి. క్రియేటివ్‌గా ఉండాలి. అలానే 10 మంది ఉన్నా కూడా అందులో మనము మాత్రం ముందు కనపడాలి. వీటన్నీ చేస్తూనే కన్ఫర్మ్‌గా మన యొక్క రియాలిటీ కూడా చూపించాలి. మరి ఇవన్నీ వీడియోలో 3 మినిట్స్‌లో చూపిస్తామా? చూపించలేం. కానీ ఆ 3 నిమిషాల వీడియో మీరు తయారు చేసే వీడియోలో మీరు ఏంటి అన్నది మీరు ఒక ఓరల్ ఎక్స్‌ప్లనేషన్ చేసేది. నేను ఏంటి అన్నది నా గురించి నేను ఓరల్‌గా చెప్తూ ఉంటే అర్థం కాదండి. నేను ఏంటి అన్నది, నా స్కిల్ అన్నది నా 3 నిమిషాల వీడియోలో నేను చేసే దాని వల్ల అర్థమవుతుంది. ఆ 3 నిమిషాల్లో మీ టాలెంట్‌ని ఉపయోగించండి. మీ వొకాబులరీ చూపించండి. మీ యాక్టింగ్ స్కిల్స్ చూపించండి. మీ అగ్రెసివ్‌నెస్ చూపించండి. అలానే మీలో ఉన్న క్వాలిటీస్‌ని మీలో ఉన్న హైలైట్ చేయండి. మీ పాజిటివ్స్‌తో పాటు అలానే మీలో ఉన్న నెగెటివ్స్‌ని కూడా అంటే నెగెటివ్స్ కవర్ చేసుకుంటూ పాజిటివ్ చూపించకూడదు. మనిషి మనిషిలా ఉండాలి. రియల్‌గా ఉండాలి. అది ఏదైనా సరే. ఏదో ఒక ఫార్మాలిటీ బేస్డ్‌గా నచ్చాలి అనే ఉద్దేశంతో వీడియో చేయమాకండి. సంథింగ్ ఏదైతే అది చేయండి. మీకు ఏదనిపిస్తే అది చేయండి. దానిలో కన్ఫర్మ్‌గా మీరు కనపడాలి. అలానే మీలో ఉన్న ఆ చిన్న ఆ పాజిటివిటీ అన్నది మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ చేయాలి. సో, కొంతమంది ఏం చేస్తారంటే కన్ఫర్మ్‌గా అడుగు పెట్టాలని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా ఓవర్ యాక్టింగ్, ఓవర్ డ్రామాటిక్ అలానే కొంత వైల్డ్ నేచరు ఇలాంటివి చూపించడం మూలంగా 'బిగ్ బాస్' షోలోకి తీసుకువెళ్తారన్నది అపోహ అండి అది. అది చాలా తప్పు. వెళ్ళినా గూడా ఇక్కడ మీరు కెమెరా ముందు చేసేవన్నీ అక్కడ స్వతహాగా మీరు చేయలేరు గూడా. ఇదంతా యాక్టింగ్ స్కిల్స్ అన్నమాట. అక్కడ లోపలికెళ్ళిన తర్వాత అది ఇంకో రకంగా దెబ్బతీస్తది. సో, అలా కాకుండా ఒక 3 నిమిషాల వీడియోలో మిమ్మల్ని మీరు చూపించుకుంటూ మీరు ఎక్స్‌ప్లోర్ అవ్వాలన్నమాట. వాళ్ళకి కన్ఫర్మ్‌గా ఒక నమ్మకం రావాలి. యెస్, ఇతనిలో ఏదో ఫైర్ ఉంది. ఇతన్ని మనం ట్రైన్ అంటే ఇతనిలో మనం అతను కనుక వెళ్ళగలిగితే కన్ఫర్మ్‌గా తను తాను ప్రూవ్ చేసుకునే సత్తా ఉంది తనకి అనేది క్లియర్‌గా కనపడాలి. అంతే. ఆ కనపడే క్వాలిటీయే చూస్తాడు తప్ప నువ్వు కామన్ మ్యానా? నువ్వు ఏ డ్రెస్ ఏసుకున్నావు? నీ దగ్గర డబ్బులున్నాయా? లేవా? ఇలాంటివన్నీ ఏమీ చూడరండి. సో, నువ్వు ఏంటి అనేదే చూస్తారు. అలానే వాళ్ళ షోకి నువ్వు ఎలా ఉపయోగపడతావు అనేదే చూస్తారు. అది పాజిటివా? నెగెటివా? అనేది వాళ్ళ ఇష్టం. అలానే బీబీ టీమ్‌కి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది భయం ఉండకూడదండి. భయం అంటే ఏందంటే ఏమవుతుందో? బయట జనాలు ఏమనుకుంటారో? బ్యాడ్‌గా అవుతుందేమో? ప్లస్ ఇలాంటివేం ఉండకూడదు. జస్ట్ యూ గాట్ ది ఛాన్స్ టు ఎక్స్‌ప్లోర్ యువర్ సెల్ఫ్ అంతే.
సో ఏదో తేడా పడిపోతే బయట ఏదో అనుకుంటే ఏముండదండి. కొంతకాలమే ఉంటది. ఆ షో టైం మీద ఇప్పుడు మనం ఎన్ని సీజన్‌లు చూసాం. ఎంత బీభత్సంగా కొట్టుకున్నాం. ఎంత భయంకరంగా ఒకళ్ళ గురించి సపోర్ట్ చేస్తూ, ఇంకొకళ్ళని వ్యతిరేకిస్తూ పెద్ద మూడో ప్రపంచ యుద్ధమే చేసాం. అసలు వాళ్ళని ట్రోల్ చేసాం. చాలా రకాలుగా వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఇబ్బంది పెట్టారు. ఇలా చాలా రకాలుగా అసలు అబ్యూజ్ వర్డ్స్ వాడారు. పెద్ద వారే జరిగింది. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది. వాళ్ళు హ్యాపీ కలిసే ఉంటారు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా షోస్ చేసుకుంటున్నారు. కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని భయంతో పెట్టుకొని లోపలికి వెళ్ళకూడదు అంతే. అలానే వైల్డ్ బిహేవియర్ ఉంటే లోపల ఎక్కువ ఉంటాము అన్నది కూడా తప్పే. సో ఏదో ఒకటి చేసి కన్ఫర్మ్‌గా లోపలికి వెళ్ళాలి నా బిహేవియర్‌తో అది మహా అయితే ఒక వారం ఉంటారేమో గానీ దానివల్ల మీకు పెద్దగా ఉపయోగపడేది ఉండదు. ఇది ఎళ్లి వచ్చినట్టుగానే ఉంటదనమాట. అలా కాకుండా వాట్ యూ ఆర్ అని చూపించాలి. సో ఇలాంటి క్వాలిటీస్ గనక ఉంటే మీకు ఎంట్రీ పక్కా. మీ 3 నిమిషాల వీడియోలోనే మీరేంటో చూపించండి. అలానే మీలో ఉన్న కసి చూపించండి. మీలో ఆత్మవిశ్వాసం చూపించండి. మీలో ఉన్న క్వాలిటీస్‌ని కూడా చూపించండి. అలానే మీలో ఉన్న నెగెటివ్స్‌ని కూడా అంతర్లీనంగా చూపించండి. రియాలిటీ ఉండాలి. నెగెటివ్ అంటే ఏముంటదండి? ఆ నెగెటివ్‌లో కూడా ఒక క్వాలిటీ ఉంటది. ఆ నెగెటివ్ కూడా ఒక రకమైన లక్షణం అయి ఉండొచ్చు. అందరూ చాలామంది అనుకుంటుంటారు పాజిటివ్ ఉంటేనే మనకి ఎంట్రీ ఇస్తారేమో మనకి క్వాలిఫికేషన్ అని. ఏం కాదండి. కొన్ని సందర్భాలలో ఆ నెగెటివ్ క్వాలిటీ కూడా ఒక ఎంట్రీ టికెట్ లాంటిదే మనకి. కొన్ని సందర్భాలు అదే మన క్వాలిఫికేషన్ కూడా అయి ఉండొచ్చు. అదే మనకి అర్హత కూడా సాధించవచ్చు. కాబట్టి ఏదేమైనా మీరుగా ప్రొజెక్ట్ చేసుకోండి. ఇందుకిది చేస్తారంటారా? కన్ఫర్మ్‌గా వీళ్ళందరూ లోపలికి వచ్చే అవకాశం ఉంటదా? బీబీ ఏం ఆలోచిస్తుందో ఒక ముగ్గురినైనా తీసుకుంటదా? తీసుకుంటారు. నేనైతే అదేదో సాధారణమైన కామన్ మ్యాన్‌లా అయితే అనుకోవట్లేదు. ఒక వ్యక్తి అన్నా ఉండొచ్చు అనుకుంటున్నాను. మిగతా ఇద్దరిలో కన్ఫర్మ్‌గా ఎంతో కొంత నోన్ పర్సనాలిటీసే అయ్యి ఉండొచ్చు. కానీ ఇది మంచి బజ్ క్రియేట్ చేస్తది. మంచి పబ్లిసిటీ ఇస్తది. అందరి నోళ్ళల్లో మాత్రం నానిద్ది. సో బిగ్ మూవ్ అని చెప్పాలి. గత 2 సీజన్‌లకి కొంత ఈసారి ఎందుకంటే చాలా అంచనాలతో స్టార్ట్ అయిన ఇంతకుముందు సీజన్‌లు ఆ అంచనాలు అందుకోలేకపోయినాయి. ఈసారి కొద్దిగా క్రియేటివ్‌గానే ప్లాన్ చేసినట్టున్నారు. కొంత బజ్‌ని క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్దాం అనుకుంటున్నారు. ఎంత చేసినా లోపల ఉన్న కంటెస్టెంట్సే సీరీస్‌ని అంటే సీజన్‌ని కాపాడేది. ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా, ఎంత క్రియేటివ్‌గా ఆలోచించినా, ఎన్ని రకాల టాస్కులు పెట్టినా లాస్ట్ చూసాం. లాస్ట్ 2 సీజన్‌లో కూడా అంతకుముందు సీజన్‌తో పోల్చుకుంటే ఎక్కువ చాలా క్రియేటివ్ టాస్కులు పెట్టారని చెప్పాలి. కానీ అప్ టు ద మార్క్ లేకపోవడానికి కారణం ఏంటంటే కంటెస్టెంట్స్‌లో గనక బలం లేకపోతే, సరైన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఆ షో సక్సెస్ అవ్వదు. అది అనుకున్న యొక్క లక్ష్యాన్ని చేరుకోదు. కాబట్టి ఈసారి మరి ఆ కంటెస్టెంట్స్‌ని ఎలాంటి వాళ్ళని తీసుకెళ్తున్నారు? ఇలా కామన్ మ్యాన్ పేరుతో తీసుకున్న ఒక 9 మందిని అగ్ని పరీక్ష అనే ఒక టాస్క్ లాంటి ఒక షో తయారు చేసి వాళ్ళని తిప్పలు పెట్టి దాని నుంచి ఫిల్టర్ చేసి వచ్చే ముగ్గురికి అవకాశం ఇస్తారా? లేదు అంతకు మించి ఎక్కువ ఇస్తారా? ఈ కామన్ మ్యాన్స్ వెర్స్ సెలబ్రిటీస్ మిగతా 9 మంది సెలబ్రిటీలు ఎవరు? ఈ కామన్ మ్యాన్ వెర్స్ సెలబ్రిటీల యొక్క కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? 9వ సీజన్ ఎన్ని రకాల మలుపులు తిప్పుకుంటూ ఈ నవరత్నాలు అనే పేరుతో పలుకుతున్న ఈ సీజన్ 9 మరి నవరసాలు పలికిస్తుందో చూడాలంటే మాత్రం మనం కొంతకాలం పట్టాల్సిందే. సో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.